ఐదవ అధ్యాయము పిల్లలకు బోధించుట మరియు వారిని శిక్షించుట. మన పిల్లలకు నేర్పించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయములలో ఒకటి తల్లిదండ్రులకు లోబడుట. ఎఫెసీ 6:1. తల్లులుగా మనము వారికి మన భర్తల పట్ల మన వైఖరి ద్వారా విధేయతను నేర్పించవచ్చు. ఉదాహరణకు, నాన్నగారు ఇంట్లో లేనప్పుడు మనము ఆయన ఇంటి కొరకు ఇచ్చిన నియమములను ఉల్లంఘించుట వారు చూచినట్లయితే అది మన పిల్లలను ఒకరోజు మనకు ఎదురు తిరిగేటట్లు చేయగలదు. కానీ మనము మన భర్తలను గౌరవించినప్పుడు మన పిల్లలు మనలను, ఇతరులను గౌరవిస్తారు. అన్ని సమయములందు నిజం చెప్పాలని మనం మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఉంది. మనం ఎప్పుడైనా నిజం చెప్పకపోతే మన పిల్లలు దానిని సులువుగా తెలుసుకోగలరు. అంతటి చిన్న వయసులో కూడా వారు వంచనను వివేచించగలరు. మన పిల్లలు శుభ్రంగా చక్కగా ఉండాలని కూడా మనం వారికి నేర్పించాలి. మనము శుభ్రంగా ఉండి మన గృహములను కూడా శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు మన పిల్లలు కూడా శుభ్రంగా ఉండడం నేర్చుకుంటారు. వారు తమ ఆట వస్తువులతో ఆడుకోవడం పూర్తయిన తరువాత వాటిని ప్రక్కన పెట్టడం వారికి నేర్పించాలి. మన పిల్లలకు వృధా చేయకపోవడం కూడా నేర్పించాలి. భోజనం చేసే సమయంలో వారికి ముందుగా కొంచెం కొంచెం వడ్డించడం మంచిది. వారు దానిని తిన్న తరువాత మరికొంచెం వడ్డించడం మంచిది. ఆ విధంగా వారి పళ్ళెంలో ఉన్నదాన్ని అంతటినీ పూర్తిగా తినడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం మనం వారికి నేర్పించవచ్చు. సమయము, సంభాషణ, శుభ్రము, తినే అలవాట్లలో మనము క్రమశిక్షణ కలిగి ఉంటే మన పిల్లలు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. మన పిల్లలు స్వార్థపరులుగా ఉండకుండా వారికున్న వాటిని ఇతరులతో పంచుకోవడం నేర్పించాలి. మనము ఇతరుల పట్ల బుద్ధిపూర్వకంగా ప్రవర్తిస్తే వారు కూడా బుద్ధిపూర్వకంగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. తృప్తి చెందుట అనేది నేర్పించవలసిన మరి ఒక మంచి గుణము. అనేక మంది పిల్లలు వారు వేసుకునే బట్టలతోనూ వారి ఆట వస్తువులతోనూ తృప్తి చెందరు. ఎందుకంటే వారు తమను తాము ధనికుల పిల్లలతో పోల్చుకుంటారు. నీవు జీవించు విధానమును బట్టి తృప్తి చెందుట యొక్క విలువను వారికి నేర్పించు. అప్పుడు వారు ఎల్లప్పుడూ నీ మాదిరిని గుర్తుంచుకుంటారు. మనము పిల్లలను పెంచడం గురించి ఎప్పుడు మాట్లాడినా ఎక్కువ మంది మనసుల్లోనికి వచ్చే మొదటి విషయం క్రమశిక్షణ. మన పిల్లలని మనం ఎలా సరిదిద్దాలి? మీరు వారితో సమయం గడపడం, వారితో మాట్లాడడం, బైబిల్ నుంచి వారికి కథలు చెప్పడం, ఇతర మంచి పుస్తకముల గురించి చెప్పడం, వారి వస్తువులను సర్దుకోమని నేర్పించడం, మీకు ఇంటిలో సహాయపడడం నేర్పించడం చేసిన ఎడల వారికి ఒక నిర్మాణాత్మక పద్ధతిలో పెంచవచ్చు. అప్పుడు నీవు అంతగా సరిదిద్దనక్కర్లేదు. కానీ నీవు వారిని తరచుగా ఒంటరిగా విడిచిపెడితే, నీవు తీరిక లేకుండా నీ పనులు చేసుకుంటూ పోతే వారు సులువుగా సమస్యలలో చిక్కుకొని చివరకు చాలా చెడ్డ పనులు చేస్తారు. కాబట్టి వారిని శిక్షించవలసిన అవసరం ఉందని నీవు కనుగొంటావు. కనుక నీ పిల్లలతో సమయం గడుపు. ప్రత్యేకంగా వారు చిన్నవారైనప్పుడు నీ మొదటి ప్రాధాన్యత నీ పిల్లలైతే దిద్దుబాటు అంత తరచుగా అవసరం ఉండదు. వారి యవ్వన దశలో వారి ఒత్తిడులను ఎదుర్కొని సరైన నిర్ణయాలను తీసుకుంటారని నీవు అప్పుడు కనుగొంటావు. ఎందుకంటే వారు పిల్లలుగా ఉన్నప్పుడే ఒక మంచి పునాదిని వేయడానికి నీవు కష్టపడ్డావు. సరిదిద్దడానికి అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే నీ పిల్లలను కోపంతో సరిదిద్దవద్దు. నీ పిల్లలను కొట్టేటప్పుడు నీవు కోపంగా ఉంటే నీవు వారిని అవసరమైన దానికంటే గట్టిగా కొడతావు. నీ బిడ్డ శరీరం పైన గుర్తులుంటే నీవు చాలా గట్టిగా కొట్టినట్లు. పాపమును జయించుట అనేది చెప్పడానికి సులువే, కానీ దానిని జయించడానికి మరియు మన పిల్లలను దైవికమైన విధంగా శిక్షించడానికి మనం ప్రభువును సహాయము అడగవచ్చు. అయితే కొట్టడం అనేది ఇతర పద్ధతులన్నీ పనిచేయనప్పుడు శిక్షించడానికి వాడవలసిన చివరి పద్ధతి. వారికున్న హక్కులను తీసివేయడం కూడా శిక్షించడానికి ఒక మంచి పద్ధతి. ఉదాహరణకు, వారిని ఎక్కడైనా నెమ్మదిగా కూర్చోమనడం, లేక 10-15 నిమిషాలు వారి పడకలపై పడుకోమంటాం. ఆ సమయం తర్వాత వారు నెమ్మదిగా ఉన్నప్పుడు ఇలా వారిని ఎందుకు శిక్షించావో వివరించుము. పిల్లలు ఆదేశాలను చాలా త్వరగా మర్చిపోతారని మనం గుర్తుంచుకోవాలి. కనుక మనం వారికి వాటిని గుర్తు చేస్తూ ఉండాలి. వారికి పెద్దవారికున్న మనసు ఉన్నట్లు
ఊహించుకుని వారిని అనవసరంగా తిట్టి నిందించకూడదు. మనము స్థిరముగా ఏకరీతిగా కూడా ఉండవలెను. ఉదాహరణకు వారిని ఏదైనా చెయ్యొద్దు అని నీవు చెప్పినప్పుడు వారు నీకు లోబడకపోతే, నీవు వారి అవిధేయతను గమనించకపోతే నీవు స్థిరముగా లేనట్లు. అప్పుడు వారు అటువంటి తప్పు పనులను చేయడం కొనసాగిస్తారు. నీవు వారి అవిధేయతను గమనించావని, దానిని నీవు తీవ్రంగా తీసుకున్నావని వారు తెలుసుకోవాలి. ఇంట్లో అతిథులున్నప్పుడు పిల్లలు మనల్ని వశపరుచుకోవాలని ప్రయత్నిస్తారు. అటువంటి సమయాలలో పిల్లలను ప్రక్కకు తీసుకెళ్లి వారితో మాట్లాడాలి. మన పిల్లలకు వారి పాత తప్పులను గుర్తు చేస్తూ ఉండకూడదు. ప్రభువు వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టును, మరియు మన వాత్సల్యత కూడా ఆ విధంగానే ఉండవలెను. ఎల్లప్పుడూ నియమ నిబంధనలను నిష్టగా పాటించవద్దు. కొన్నిసార్లు నీవు రాజీపడి, ఈసారికి నిన్ను విడిచిపెడుతున్నాను, నీకు మరొక అవకాశం ఇస్తాను అని పిల్లలతో చెప్పాలి. నా భర్త ఇంటి వద్ద లేనప్పుడు కొన్నిసార్లు 5-6 వారాల పాటు నా పిల్లల్లో అనేక విషయములు నేను వ్యవహరించవలసి వచ్చేది. కొన్నిసార్లు వారి అవిధేయత అంత తీవ్రమైనది కాకపోయాను, కాబట్టి నేను వారితో మాట్లాడి అక్కడికక్కడే వారితో వ్యవహరించేదానిని. కానీ కొన్ని అవిధేయతలు చాలా తీవ్రమైనవిగా ఉండేవి కనుక ఆ అవిధేయతలను ఒక పుస్తకంలో వ్రాసుకునేదాన్ని. వీటిని గురించి వారితో తర్వాత మాట్లాడవలసి వచ్చే అవసరం ఉన్నదని నేను అనుకున్న వాటిని. ఈ విషయాలను వారు నాన్నగారు వచ్చిన తరువాత ఆయనతో చెప్తానని వారితో చెప్పేదానిని. కానీ వారి నాన్న రాక కొరకు వారు ఒక పోలీసు వస్తున్నట్లు భయంతో ఎదురు చూడవలనని నేను అనుకోలేదు. ఆయన వారి కొరకు చాక్లెట్లు, బహుమతులు తీసుకుని వస్తాడని తెలిసి ఆయన రాక కొరకు ఆనందంతో వారు ఎదురు చూడవలెనని నేను కోరుకున్నాను. కనుక నేను నా భర్త వచ్చే కొద్ది రోజుల ముందు ఆ పుస్తకమును తీసి వారి అవిధేయతలను వారికి వివరించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేదానిని. అప్పుడు వారికి వారి ప్రతి తప్పిదము యొక్క తీవ్రతను వివరించేదానిని. అప్పుడు వాటిని ఒక్కొక్కటిగా కొట్టివేసేదానిని. చివరికి ఆ పుస్తకంలో ఏమీ మిగిలి ఉండేవి కావు. ఇవి అంత పెద్ద అవిధేయతలు కాకపోయినా నేను ఆ జాబితాలో ఉన్న ప్రతి విషయమును వారితో చర్చించేదానిని. ఎందుకంటే వారు తర్వాత విధేయతను ఎక్కువ తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకునేదానిని. వారు వ్రాయడం నేర్చుకున్న తరువాత వారు అవిధేయత చూపిస్తే వారు అటువంటి అవిధేయతను మరలా చూపించరని ఒక పేపర్ పైన 20 సార్లు లేక 100 సార్లు వ్రాయమని వారికి కొన్నిసార్లు అడిగేదానిని. వారి అవిధేయతలను నేను పట్టించుకోకుండా ఉండనని వారు గుర్తిస్తారని నేను ఆశించేదాన్ని. ఇలా చేయడం వల్ల ఫలితంగా వారి చేతి వ్రాత కూడా మెరుగుపడినదని నేను అనుకుంటాను. ఏదైనా అవిధేయత నా భర్త తెలుసుకోవడం ముఖ్యము అని నేను అనుకుంటే, మేమందరము భోజనమునకు కూర్చున్నప్పుడు ఎవరు చేశారు అన్నది చెప్పకుండా ఆ సంఘటన గురించి చెప్పేదానిని. అప్పుడు నా భర్త సరిదిద్దే మాటలు చెప్పి నేను వారితో ఇంతకు ముందు చెప్పిన మాటలను పటిష్టపరిచేవాడు. అది ఎంతో సహాయపడేది. నేను ఇంటి యొద్ద క్రమశిక్షణ కలిగి ఉండాలి అనుకునేదానిని. అవిధేయత తీవ్రమైన విషయమని నా పిల్లలు తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ నేను ఒక కఠినమైన ఉపాధ్యాయురాలిగానో లేక ఒక న్యాయాధిపతిగానో ఉండాలనుకోలేదు. దేవుడు మనల్ని క్షమించినట్లే వారు క్షమాపణను అనుభవించాలి అనుకున్నాను. కొన్నిసార్లు నా భర్త పిల్లలను ఒక రోజంతా క్రికెట్ ఆడకుండా చేయడం ద్వారా వారిని శిక్షించేవాడు. ఎందుకంటే క్రికెట్ వారికి చాలా ఇష్టమైన ఆట. పిల్లలు ధర్మశాస్త్రము నియమ నిబంధనల క్రింద ఉన్నారు, కానీ వారు మన నుండి కృపను కూడా రుచి చూడవలెను. మనము వారిని నియమ నిబంధనలతో మాత్రమే అదుపులో పెడితే వారు పెద్దవారైన తరువాత మన పైన తిరుగుబాటు చేయవచ్చు. వారు ఇంటిని విడిచిపెట్టే వరకు వేచి ఉండి ఆ తర్వాత వారు తమకిష్టం వచ్చిన వాటిని చేస్తారు. నా పిల్లలు మా గృహమును ప్రేమించి దానిని ఈ క్రూరమైన లోకములో ఒక ఆశ్రయదుర్గముగా చూడాలనుకున్నాను. వారి తల్లిదండ్రులైన మాతో ఉండుటకు, మా ఇంటికి వచ్చుటకు వారు ఆత్రంగా ఎదురు చూడాలని నేను కోరుకున్నాను. తల్లిదండ్రులుగా మన అతి గొప్ప అవసరత జ్ఞానము. మనము మన పిల్లలతో ఎక్కడ అతి కఠినంగా ఉన్నామో, ఎక్కడ అతి సౌమ్యంగా ఉన్నామో చూపించమని మనము ప్రభువును అడగవలెను. వారి కౌమార దశలో ప్రత్యేకంగా మనము వారితో ఎల్లప్పుడూ గొప్ప జ్ఞానముతో, సహనముతో మరియు ప్రేమతో వ్యవహరించవలెను.
ఒక భక్తిగల గృహమును కట్టుటకు అవసరమైన అతి ముఖ్యమైన విషయం భార్యాభర్తలు వ్యక్తిగతంగా మరియు కలిసి ప్రార్థన చేయడం, ప్రతి విషయంలో దేవుని సహాయమును అడగడం. మనము కుదిరినప్పుడల్లా ప్రార్థించాలి. మనము రోజులో అన్ని వేళలా మన హృదయంలో మౌనంగా దీనిని చేయవచ్చు. ప్రత్యేకంగా మన పిల్లలు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది. మనము మన భర్తలతో ఏకమై ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. నా భర్త నేను మా ప్రార్థనలకు అనేక అద్భుతమైన జవాబులను అనుభవించాము. కుటుంబ ప్రార్థన అనేది మన పిల్లలు ఒక దినచర్యగా చేసే ఒక ఆచారముగా మార్చబడకూడదు. అది విసుగు పుట్టించేదిగా మారి వారు దానితో విసిగిపోవచ్చు. ప్రార్థన అనేది వారు తమ తల్లిదండ్రులైన మనతో స్వేచ్ఛగా ఆనందంగా మాట్లాడగలిగినట్లే మన పరలోకపు తండ్రితో మాట్లాడటం అని వారు చూడగలగాలి. చివరగా నీ హృదయంలో ఏ కారణంగానైనా అవిశ్రాంతి ఉన్నప్పుడు అలా తరచుగా ఉండవచ్చు. దానిని త్వరగా జయించి విశ్రాంతిలోనికి వచ్చుటకు సహాయపడమని ప్రభువును అడుగుము. నీవు దాని విషయంలో వెంటనే వ్యవహరించకపోతే అనైక్యత మరియు విరోధము నీ గృహంలోనికి వస్తాయి. అప్పుడది సాతాను లోపలికి వచ్చి అలజడిని సృష్టించడానికి సాతానుకు తలుపు తెరుస్తుంది. అప్పుడు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడేది నీ పిల్లలే. కనుక నీవు నీ పిల్లలను ప్రేమిస్తే వెంటనే అనైక్యతతో వ్యవహరించు. ఒక భక్తిగల గృహమును నిర్మించటానికి మనకు సహాయపడగలిగేది ప్రభువు మాత్రమే. అటువంటి గృహాలను నిర్మించుటకు మనకు సహాయపడుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ గృహములు పరలోకమునకే మంచి రుచిగా ఉండును. అలా మన అందరి విషయంలో జరుగునుగాక. ఆమెన్. ఆయనకు మాత్రమే స్తుతియు, ఆయనకు మాత్రమే మహిమయు చెల్లునుగాక. ఆమెన్.